నా గుండెకు ఆపరేషన్ అయింది, నేను బ్రతికే ఉన్నాను. లివర్కు ఆపరేషన్ అయింది, బ్రతికే ఉన్నాను. కిడ్నీలకు ఆపరేషన్ అయింది, బ్రతికే ఉన్నాను. స్పైనల్ కార్డ్ ఎన్నుపూసకు ఆపరేషన్ అయింది, బ్రతికే ఉన్నాను. ఈ తొడకు ఆపరేషన్ అయింది, బ్రతికే ఉన్నాను. చేతికి ఆపరేషన్ అయింది, బ్రతికే ఉన్నాను. పుట్టకు ఆపరేషన్ అయింది, బ్రతికే ఉన్నాను. వీపుకు ఆపరేషన్ అయింది, బ్రతికే ఉన్నాను. నక్సలైట్లు ఫైర్ చేస్తే 4 బుల్లెట్లు కడుపులోకి వెళ్ళిపోయినా స్తోత్రం హల్లెలూయా అని పడిపోతే ప్రభువు నన్ను దర్శించి నన్ను బ్రతికించి మీ మధ్యలోకి తీసుకొని వచ్చాడు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని వాడనని నన్ను పారావేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని వాడనని నన్ను పారావేయకు యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని వాడనని నన్ను పారావేయకు యేసయ్యా. హల్లెలూయా. జర్సన్ బ్రదర్ చెప్పిపోయిండు, రాజమౌళి బ్రదర్ చెప్పిపోయిండు, కేకులు అయిపోయినాయి, స్వీట్లు అయిపోయినాయి, స్క్రిప్ట్లు అయిపోయినాయి. మరి నేను కూడా ఉన్నాను కదా, ప్రభు నన్ను కూడా వాడుకోవాలా వద్దా? వాడనిస్తారా? వింటారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక నామకార్థమైన కుటుంబం నుండి వచ్చినటువంటి వాడిని. నేను ఇప్పుడు గీసుగొండలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాను. ఇంకా 7 సంవత్సరాలు చేసేది ఉంది. నన్ను ఒక సబ్ ఇన్స్పెక్టర్ మార్చండి, ఒక పోలీస్ స్టేషన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మార్చండి. సాయంకాలం కాగానే బైబుల్ టార్చ్ రేడియో పట్టుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ నుండి విశాల స్థలానికి వెళ్ళి రేడియోలో దేవుని యొక్క వాక్యం విని ప్రార్థన చేసి తిరిగి వచ్చి పడుకునేటువంటి వాడు ఆయన. ఆయన చూసి మేము సనుక్కునేటువంటి వాళ్ళం. ముగ్గురం దొంగ క్రైస్తవులు ఉండేవాళ్ళం. మేము అనుకునేది, సార్ సంఖలో బైబిల్ పెట్టుకొని పోతా ఉన్నాడు, అందరు చూస్తూ ఉన్నాడు, చూడాలని పెట్టుకొని పోతా ఉన్నాడని అనుకునేటువంటి వాళ్ళం. ఒకరోజు సార్ ఏకాంతంగా రేడియోలో దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ రావచ్చా సార్ అంటే, రా ప్రభాకర్ అని తన ఎదురుగా కూర్చోబెట్టుకుని రేడియోలో దేవుని యొక్క వాక్యం వినిపించి, ప్రభాకర్ నీ జీవితం ఎలా ఉందని నన్ను అడిగాడు. నా జీవితం సార్ చాలా బాగుందని చెప్పాను. నీలాంటి యవనస్తుల కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిండి అని చెప్పిండు. ఎప్పుడు? 24 సంవత్సరాలు నా వయసు ఉన్నప్పుడు. ఇప్పుడు నాకు 54. 30 సంవత్సరాల కిందట నేను 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు ఆయన చెప్పింది ఏంటంటే, నీలాంటి యవనస్తుల కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిండు, నీలాంటి యవనస్తులే కావాలంటే నేను ఈ డైలాగులు నేను చాలాసార్లు విన్నయ్యా అనుకున్నాను. మోకరించి ప్రార్థన చేద్దామా అని అన్నాడు. ఇద్దరం మోకరించిన తర్వాత, ప్రభాకర్ నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ తర్వాత నేను చేస్తానన్నాడు. నా జీవితం సరిగా లేకపోవడం వల్ల నేను చేయలేక, సార్ మీరు చెయ్యండి సార్ అన్నాను. ఆయన చేసిన ప్రార్థన, ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేసిన ప్రార్థన ఏడ్చుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన. ప్రభువా, నేను ముసలివాణ్ణి, ఎందుకు పనికిరన్నటువంటి వాడిని, ఒక పంది లాంటి కుక్క లాంటి స్వభావం కలిగినటువంటి వాడని, నన్ను చూడకండి ప్రభువా, ప్రభాకర్ను మీరు వాడుకోండి ప్రభువా అని ఏడ్చుకుంటూ ప్రార్థిస్తే, అప్పుడు ఆయన ప్రార్థిస్తే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి దేవుని గురించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలా కన్నీటి ప్రార్థన ద్వారా ఒక పోలీస్ స్టేషన్లో నన్ను మారు మనసులోనికి తీసుకొని వచ్చాడు సార్. అది నర్మెట్ట పోలీస్ స్టేషన్. నర్మెట్ట పోలీస్ స్టేషన్లో 3 నెలలు ఉన్న తర్వాత ఉద్యోగరీత్యా జనగాం అనే స్థలానికి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఎందుకంటే సమయం లేదు, త్వరగా చెప్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆదాం అనేటువంటి పోలీస్ సీనియర్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళ అమ్మమ్మ మారింది కానీ ఆయన మారలేదు.
అప్పుడు ఒక పాట వచ్చేది, విరిగిన మేఘం కురియును వర్షం, పగిలిన నేల పంటలు నెయ్యును, అలయాకాశము విరిచిన దేవా ఇశ్రాయేలుగా మలుచుము నన్ను అనేటువంటి ఒక పాట వచ్చేది. ఆ పాటను బట్టి అన్నయ్యకి చెప్పాను, నువ్వెంత నేనెంత అన్నా, మన ఉద్యోగం ఎంత, మన బ్రతికెంత, మారిపోవాలన్నా అంటే మామూలు మాటలకు అన్నయ్య మారిపోయాడు. మేము ప్రతిరోజు రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని విని రాసుకునేటువంటి వాళ్ళం. సాయంకాలం 7 గంటలకు ప్రేమ ద్వారాలో ఏమొస్తుంది, సువార్త గంటలో ఏమొస్తుంది, మన వర్తమానంలో ఏమొస్తుందని ప్రతిరోజు రాసుకునేటువంటి వాళ్ళం, ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళం, డ్యూటీలు చేసుకునేటువంటి వాళ్ళం. ఒక పేద పాస్టరు, చదువురాని పాస్టరు అప్పుడప్పుడు వచ్చి మాకు దేవుని యొక్క మాటలు చెప్పి వెళ్ళిపోయేటువంటి వాడు. ఒకరోజు అక్టోబర్ నెల 28వ తారీఖు 1992 సంవత్సరం నేను 303 రైఫిల్ పట్టుకొని డ్యూటీలో ఉన్నాను. 3 నుండి 5 గంటల డ్యూటీలో ఉన్నాను. ఆదమన్నయ్య నా దగ్గరికి వచ్చి, తమ్మి ఇస్త్రీ బట్టలు ఉన్నాయి, రోడ్డు పక్కన వెళ్దామన్నాడు. సరే అన్న అని చెప్పాను. డ్యూటీ దిగిన తర్వాత అన్నయ్య నేను ఇద్దరం కలిసి మాకు దగ్గరలో ఒక 200 గజాల దూరంలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ షాప్ దగ్గరికి మేము వెళ్ళాం. ఆ సాకలతనే షాప్ బంద్ చేసుకొని మాకు ఎదురుగా వస్తూ, సార్ నేను ఫంక్షన్కి వెళ్తున్నాను, రేపు తీసుకోండి బట్టలు అని చెప్పి ఆయన సైకిల్ మీద వేరే గలీలో వెళ్ళిపోయాడు. ఆ రోడ్డు పక్కనే ఒక చిన్న హోటల్ ఉంటే టీ తాగడానికి కూర్చొని ఉన్నాం. పాస్టర్ గారు సైకిల్ మీద వచ్చాడు. ముగ్గురం కలిసి దేవుని విషయాలు మాట్లాడుకున్నాం. సాయంకాలం 6:45 అవుతా ఉంది. మళ్ళీ రేడియోలో దేవుని యొక్క వాక్యం వినాలి కాబట్టి, సార్ మేము వెళ్తాం సార్ అంటే, మంచిదే అని చెప్పి పాస్టర్ గారు ఆయన వెళ్ళిపోయాడు. మేము రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. వస్తాం మేము నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. మేము పోలీస్ స్టేషన్కు నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే మా వెనుక నుండి 6 నక్సలైట్లు పరిగెత్తుకుంటూ వచ్చేసి మా మీద కాల్పులు జరుపుతూ ఉన్నారు. టప్ 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 అనేటువంటి బాంబుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. నా పక్కకున్న ఆదం అన్నయ్య అంటున్నారు, తమ్మి మన మీద నక్సలైట్లు ఫైర్ చేస్తున్నారు అన్నాడో లేదో ఆయన తొడలో ఉండి ఒక బుల్లెట్ వెళ్ళిపోయింది. నేను ఇలా తిరిగిన కూడా తిరిగి చూడలేదు. ఒకటి బుల్లెట్ వెనక ఊపిరితిత్తుల మధ్యలో ఉండి వచ్చేసి ఛాతిలో బుల్లెట్ ఆగిపోయింది. రెండో బుల్లెట్ వెనక ఎన్నుపూసలో ఉండి బుల్లెట్ వచ్చేసి కిడ్నీ మధ్యలో ఉండి వచ్చేసి పొట్టలో బుల్లెట్ ఆగిపోయింది. మూడోది ఈ ఎడమ కాలు తొడలో నుండి వెనక నుండి కొడితే ముందుకొచ్చి ఆగిపోయింది. ఇంత ఎత్తు ఎగిరి పడిపోతూ స్తోత్రం హల్లెలూయా అని పడిపోయాను. పడిపోతే అదే స్పీడ్లో మళ్ళీ నక్సలైట్లు 6 నక్సలైట్లు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేసి రోడ్డు మీద పడిపోయినటువంటి నన్ను మళ్ళీ మిషన్ గన్తో మళ్ళీ కాల్చారు. 17 రౌండ్లు ఫైర్ చేశారు. చేస్తే మరొక బుల్లెట్ ఈ తలకు తల కలిసింది, చేతులు ఉండి వెళ్ళిపోయింది. కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తూ నక్సలైట్ జిందాబాద్, పీపుల్స్ వార్ జిందాబాద్, నక్సలైట్ జిందాబాద్, పీపుల్స్ వార్ జిందాబాద్ అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఫైర్ చేస్తూ ఉంటే నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఓహో ఫైరింగ్ అంటే ఇలా ఉంటుందా, బుల్లెట్లు కడుపులోకి పోతే ఇలా ఉంటుందా, యేసుక్రీస్తు నన్ను బ్రతికిస్తాడు అనుకున్నాను. 100% నమ్మకం. ఎందుకంటే పాస్టర్తో మాట్లాడి మళ్ళీ రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వెళ్తున్నాం. అందుకని నాకు అమ్మా నాన్న ఎవరు గుర్తుకు రాలేదు, కానీ నాకు గుర్తుకొచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ తర్వాత కొద్ది సమయం అయిన తర్వాత నా పక్క నుండి బస్సులు వెళ్తూ ఉన్నాయి, జీవులు వెళ్తూ ఉన్నాయి, కానీ ఆపి లేపిన వారు ఎవరూ లేరు. కనీసం లేచి వెళ్దాము అని ప్రయత్నం చేస్తే ఈ చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది. ఈ కాలుకు లేదు, చలనము చెయ్యికి లేదు. నడి రోడ్డు మీద పడిపోయాను. బస్సులు వెళ్తూ ఉన్నాయి, జీబులు వెళ్తూ ఉన్నా, కానీ ఎవరు నన్ను ముట్టుకోలేదు. నేను అనుకున్నాను బుల్లెట్ల ద్వారా కాదు, కానీ ఈ నక్సలైట్ ఫైరింగ్ ద్వారా కాదు, కానీ ఏదో బస్సు నామికెళ్ళి ఎక్కిపోయేటట్టుంది అనుకున్నాను. హైదరాబాద్ నుండి హన్మకొండకు వెళ్ళే హైవే బస్ రోడ్ అది. క్రిస్టియన్ స్కూల్ పక్కన జరిగిన విషయం ఇది. జనగం బస్ స్టాండ్కు దగ్గరలో జరిగిన విషయం, నడి రోడ్డు మీద జరిగినటువంటి విషయం ఇది. ఫైర్ అయితే ఒక్కరు నా దగ్గరికి రాలేదు, కానీ నాకు తెలుస్తూ ఉన్నది నేను బ్రతుకుతాను. నేను మారు మనసు పొంది 3 నెలలు అవుతా ఉంది, కానీ నాకేంటంటే ఎలాగైనా నేను బ్రతుకుతా. ఎందుకు అని అంటే బ్రతికిన దేవుడు, మరణమును జయించి లేచిన దేవుడు. అందులో రేడియోలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలని వెళ్తున్నాను, మళ్ళీ పాస్టర్తో మాట్లాడి వస్తున్నాను. కాబట్టి
నాకు మాత్రం నమ్మకం, నేను ఎలాగైనా బ్రతుకుతానని. బస్సు వెళ్ళిపోయేటట్టు, బస్సు నా మీదకి వెళ్ళి ఎక్కిపోయేటట్టు ఉందనుకొని పొర్లుకుంటూ రోడ్డు పక్కకు వచ్చేసి ఇలా పడుకుంటే ఒక ముసలమ్మ నా మీదకి వెళ్ళి దాటుకుంటూ వెళ్తూ, ఏ రగ్గాడిది బాగా తాగి పడుకున్నావురా అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. మరికొంత సమయం అయిన తర్వాత జనగాం నుండి ఖాళీ రిక్షా వస్తూ ఉన్నది. అన్నయ్య అన్నాను, నా దగ్గర తీసుకొచ్చి రిక్షా ఆపాడు. అన్నయ్య, నేను పోలీస్ కానిస్టేబుల్ అన్న, నన్ను నక్సలైట్లు ఫైర్ చేశారు, ఆ పోలీస్ క్యాంప్ వరకు తీసుకెళ్తావంటే నువ్వు లేస్తావా అని అన్నాడు. లేస్తానన్నా అంటే వచ్చి నా వెనక భుజాల కింద చేతులు పెట్టి నన్ను లేపితే నేను ఇలా నిలబడ్డాను. ఈ కాలు ఇలా ఊగుతూ ఉంది, ఈ కాలు చెయ్యి రెండు ఇలా ఊగుతూ ఉంది. నన్ను తీసి రిక్షాలో వేసి, నా చెప్పులు వెతికి రిక్షాలో వేసి, ఆ అన్నయ్యను నన్ను తీసుకొని ఆ పోలీస్ క్వార్టర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. నా పరిస్థితి అలా ఉందంటే, ఆ అన్నయ్య పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడైతే బుల్లెట్ ఫైర్ అయిందో, తొడలో ఎప్పుడైతే బుల్లెట్ పడ్డదో, ఆయన అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళినట్ట. పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన తొడకున్నటువంటి రక్తం చెప్పుకు తగిలి చెప్పుది ఎన్నంత తడిసిపోయిందంట రక్తంతో. తుపాకీ పట్టి డ్యూటీ చేసే అతని సెంట్రీ అంటాం, ఆయన దగ్గరికి వెళ్ళి నక్సలైట్లు ఫైర్ చేసారు, తొడలో నాకు బుల్లెట్ పడ్డది, అక్కడ ప్రభాకర్ చనిపోయిండు, ఉన్న వాళ్ళందరూ నక్సలైట్లు ఫైర్ చేయమని అంటే ఆయన తుపాకీ తీసుకొని లోపలిపోయి దాక్కున్నాడు. అయినే కాదు, ఉన్న పోలీసు వాళ్ళందరూ దాక్కున్నారు, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. నాతో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. ఆయనే కాదు, ఉన్న పోలీసు వాళ్ళు అందరూ దాక్కున్నారు, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రము ఎవరూ లేరు. కానీ నాకు తెలుస్తూ ఉంది, నేను బ్రతుకుతా. ఒకవేళ భర్త మీద ఆధారపడితే భర్త మోసం చేయొచ్చు, భార్య మీద ఆధారపడితే భార్య మోసం చేయొచ్చు, పిల్లల మీద ఆధారపడితే వారు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులను మోసం చేయొచ్చు, కానీ మోసము చేయని దేవుడు, నమ్మకమైన దేవుడు, కష్టముల్లో, ఇరుకుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించి ప్రేమించి కాపాడేవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. కష్టంలో ఉన్నప్పుడు అమ్మ రావాలని, నాన్న రావాలని, తమ్ముడు రావాలని, డబ్బిచ్చేవాడు రావాలని ఎదురు చూడాల్సిన అవసరం లేదు, కానీ యేసయ్య నువ్వు నాతో ఉంటే చాలయ్యా. యేసు ప్రభువా, ఒక్కసారి నువ్వు నన్ను చూస్తే చాలయ్యా అని ఒక చిన్న నమ్మకం, ఆవగింజంత నమ్మకం కనుక మనము ఉంచినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. నాకు ఫైరింగ్ అయినప్పుడు
నాకు భయము లేదు. ఫైరింగ్ అయిన తర్వాత ఆయన సన్నిధిని నేను అనుభవించాను. ఎంత కూల్గా ఉన్నానంటే, ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే, 4 బుల్లెట్లు నా కడుపులోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రశాంతతే వేరు. అంత ఓపిక కలిగి ఉన్నాను. 3 లీటర్ల రక్తం వెళ్ళిపోయినా నేను చస్తానని మాత్రం నాకు ఆలోచన లేదు. ఆలోచనను మార్చిన దేవుడు ఆయన. రిక్షా అతను నన్ను దింపితే ఇంతకంటే ఎక్కువ మంది తుపాకులు పట్టుకొని ఉన్నారు అక్కడ. కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభాకర్, నువ్వు బ్రతికే ఉన్నావని నన్ను రిక్షాలో నుండి దింపుతా ఉన్నారు. నేను అన్నాను, నాకు బుల్లెట్లు తీయండి, నేను బ్రతుకుతా అని చెప్పాను. ఆ ఆదమన్నే కుంటుకుంటూ వస్తూ ఉన్నాడు గుంపులో నుండి. తమ్మి ధైర్యంగా ఉండని చెప్పాడు. ఆ అన్నయ్యను నన్ను ఇద్దరిని జనగాం హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ గారు లేరు. ఆ తర్వాత మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చారు. అప్పుడు డిటి నాయక్ ఎస్పీగా ఉన్నారు, అనురాధ అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. డాక్టర్లు చెక్ చేశారు. ఆ అన్నను అడ్మిట్ చేసుకున్నారు. నన్ను చెక్ చేశారు, నేను చనిపోతానని చెప్పారు. సాయంకాలం 6:30కు ఫైరింగ్ అయితే మధ్యరాత్రి 12 గంటలకు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తీసుకొచ్చారు. నేను చనిపోతానని చెప్పారు. తర్వాత మా పోలీస్ వాళ్ళు మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తీసుకువెళ్ళారు. తెల్లవారి 3 అయింది. తెల్లవారి 3 గంటల నుండి 11 గంటల వరకు ఎక్స్రేలు తీశారు. 11 గంటల వరకు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్ అడుగుతూ ఉన్నాడు, నీ పేరేం పేరు అని అన్నాడు. నా పేరు ప్రభాకర్ సార్ అన్నాను. ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తా, తీసుకుంటావా అంటే తీసుకుంటాను సార్ అన్నాను. ఈ తొడ మొత్తము డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడి నుండి మోకాలు వరకు మొత్తము డ్యామేజ్ అయిపోయింది. ఇంతగా వాసిపోయింది. కాబట్టి ఈ తొడలో ఇంజెక్షన్ ఇచ్చేసి ఒకేసారి పొట్ట భాగం, వీపు భాగం, ఈ తొడ భాగం, మోకాలు వరకు కోసి నన్ను ఇలా పడుకోబెట్టి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆపరేషన్ మొదలవుతుందో నా జీవితంలో మొదటిసారి దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. ఆకాశంకు ఎక్కిపోయాను. మానవ స్వరూపం కలిగినటువంటి వాడు, ఎత్తైనటువంటి వాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే, ఈ మెట్ల ద్వారా నేను పైకి వచ్చానని చెప్పాను. నీ జీవితం ఇలా ఉందని ఒక సర్కిల్ నా జీవితాన్ని చూపించి వేరే మెట్లు చూపించి నన్ను దిగిపో అన్నాడు. నేను మళ్ళీ కిందికి దిగి భూమి మీద అడుగు పెడుతున్నాను. 2వ దర్శనం. నది ప్రవహిస్తూ ఉంది. నది మీద కూర్చున్నాను. అడుగు భాగానికి వెళ్ళిన తర్వాత నీళ్ళన్నీ చల్లగా అనిపిస్తున్నాయి. డాక్టర్ల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. పేషెంట్ అయిపోయిందా, ఆయన బయటికి తీయమంటున్నారు. డాక్టర్ల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. 11 గంటలకు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తే సాయంకాలం 5 7 గంటల్లో నేను అలా వెళ్ళాను, మాట్లాడాను, తిరిగి వచ్చాను. నిమ్స్ హాస్పిటల్లో 9వ వార్డు, చాలా భయంకరమైన వార్డు. కొన ప్రాణంతో ఉన్నటువంటి వాళ్ళనే అందులో వేస్తారు. నేను ఎన్కౌంటర్ అయిన వాడిని, పెద్ద ఆపరేషన్ అయిన వాడిని కాబట్టి మిషన్ జంక్షన్ దగ్గర పెట్టి ముక్కులకు పైప్ పెట్టారు, నోట్లకు పైప్ పెట్టారు, యూరినల్కి ఒక పైప్ పెట్టారు, గ్లూకోజ్కి ఒక పైప్ పెట్టారు, బ్లడ్కి ఒక పైప్ పెట్టారు. ఈ చేతికి బ్యాండేజెస్ కట్టేశారు, ఈ కాలుకు బ్యాండేజెస్ కట్టేశారు, ఈ పుట్టకు బ్యాండేజ్ చేశారు, వీపుకు బ్యాండేజ్ చేశారు. ఎటు కదలకుండా 9వ వార్డులో 9 పైపులు పెట్టారు నన్ను. అటు పక్క పేషెంట్ అతను సీరియస్ కాగానే చెక్ చేసేటువంటి వాళ్ళు, ఆయన చనిపోగానే బయటికి తీసేటువంటి వాళ్ళు. అలా 4 శవాలు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోయాయి. కానీ నేను మాత్రము చావలేదు. మరణము తప్పించుట యెహోవా వశం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. శ్రమలో నేను తోడై ఉంటాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడన విశ్రమించువాడు. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. ఇవన్నీ నా జీవితంలో నెరవేరుస్తూ వస్తున్నాయి. డాక్టర్లు అనుకున్నారు 7 రోజుల వరకు బ్రతికితే బ్రతకొచ్చు, చనిపోతే చనిపోవచ్చు అని. 10 రోజులు ఉన్నాను 9వ వార్డులో. ఎలాగైనా బ్రతుకుతాడని నార్మల్ వార్డులోకి 7వ వార్డులోకి డిశ్చార్జ్ చేశారు. మరికొద్ది రోజులైన తర్వాత తిన్నది తిన్నట్టుగానే వాంతులు చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ డాక్టర్లు మళ్ళీ చెక్ చేశారు నన్ను. బ్యాడ్ లక్ అయ్యా, ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందని చెప్పారు. ఎందుకు సార్ అన్నాను. ఈ బుల్లెట్లు తీయాలన్న తొందరలో పేగు కడుపులో మడతపడి అట్లనే ఆపరేషన్ చేసేశారు. తిన్నది తిన్నట్టుగానే
వాంతులు అవుతూ ఉన్నాయి, కలర్గా కక్కుతూ ఉన్నాను. మళ్ళీ డాక్టర్లు మళ్ళీ రెండో ఆపరేషన్ ఈ పేగు సరిచేసి పొట్టను సరిచేసి మళ్ళీ రెండోసారి ఇవే కుట్లు తెంపి మళ్ళీ ఆపరేషన్ చేశారు. మళ్ళీ మూడోసారి ఇక్కడి నుండి మోకాలు వరకు ఇంత పెద్ద ఎముక కనిపించేది నాకు. వాటర్తో కడిగేటువంటి వాళ్ళు, నా తొడను వాటర్తో నీళ్ళతో కడిగేటువంటి వాళ్ళు. నేను డాక్టర్ని అడిగేది, సార్ కాలు పనిచేస్తా సార్ అని అంటే, నువ్వు మళ్ళీ తుపాకీ పట్టి డ్యూటీ చేస్తావనే వాళ్ళ మాటలు నిజాలుగా మారిపోయాయి. కొద్ది రోజుల తర్వాత ఈ కుడికాలు యొక్క చర్మం చెక్కి ఈ ఎడమకాలుకేసి ఆపరేషన్ చేశారు. 45 రోజుల్లో 3 పెద్ద ఆపరేషన్లు అయిపోయాయి నాకు. అయిపోయిన తర్వాత డాక్టర్ పింజలి రామకృష్ణ అనేటువంటి డాక్టర్ ఉంటాడు నిమ్స్ హాస్పిటల్లో. నువ్వు బాగున్నావు, నువ్వు డిశ్చార్జ్ కమ్మని నన్ను అన్నాడు. అప్పుడు నేను అడిగాను, సార్ బుల్లెట్లు ఎక్కడి నుండి పోయాయి, ఏ భాగం పనిచేయకుండా ఉంది చెప్పండి సార్ అన్నాను. నువ్వు చాలా అదృష్టవంతుని అని చెప్పాడు. ఒక బుల్లెట్ ఈ స్తోత్రం హల్లెలూయా అని పడిపోయిన తర్వాత నా తలకు తలగలిసినటువంటి బుల్లెట్ ఈ చేతి నుండి వెళ్ళిపోయింది. ఇక్కడ మరక ఉంటుంది, ఇదే స్టేట్లో ఇక్కడ ఒక మరక ఉంటుంది. బుల్లెట్ ఇటు కొడితే ఇది నుండి వెళ్ళిపోయింది. తల మీద పెట్టుకొని స్తోత్రం హల్లెలూయా అని పడిపోతే బుల్లెట్ పడితే చెయ్యిలా వచ్చింది, ఇట మళ్ళీ వచ్చేసింది. బుల్లెట్ వెళ్ళిపోయింది. 2 ఎముకల మధ్య నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇందులో నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది. ఇంత తొడ్డు బుల్లెట్ ఇందులో నుండి వెళ్ళిపోయింది. ఈ రెండు ఎముకలు చీల్చబడి ఉంటాయి. చీల్చబడ్డటువంటి ఎముకల మధ్యలో నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది. మధ్యలో నరాలు ఉంటాయి, అయినా తగలకుండా వెళ్ళిపోయింది. కొద్ది రోజుల వరకు రంధ్రం ఉండేది, తర్వాత మాంసంతో కుడుపుకొని వెళ్ళిపోయింది. ఎముకకు తగలకుండా, నరానికి తగలకుండా, నా చెయ్యి వంకర పోకుండా కాపాడిన దేవుడు ఆయన. రెండో బుల్లెట్ ఎన్నుపూసకు బలమైన దెబ్బ తగిలితే కాళ్ళు రెక్కలు పడిపోతాయి. అలాంటిది బుల్లెటే వచ్చి తగిలితే నేను చచ్చిపోవాలి. దాని వెనకాలనే కిడ్నీస్ ఉన్నాయి, 2 కిడ్నీలు ఉన్నాయి. ఆ కిడ్నీలు కూడా ఇలా ముడుచుకొని ఉంటాయి, మధ్యలో గ్యాబు ఉండదు, సందు ఉండదు. అయినా కానీ ఎన్నుపూసలో నుండి వచ్చి 2 కిడ్నీల మధ్యలో నుండి వచ్చేసి పొట్టలో ఆగిపోయింది. కిడ్నీకి తగలకుండా వెళ్ళిపోయింది, ఎన్నుపూసకు తగలకుండా వెళ్ళిపోయింది, పొట్టలో ఆగిపోయింది. ఒక కిడ్నీ ఖరాబ్ అయితే దాన్ని డయాలసిస్ చేయాలి. కిడ్నీ ఫెయిల్ అయితే చచ్చిపోతారు, కడుగుతూ రావాలి. ఎప్పుడు డయాలసిస్కి వెళ్ళినా 3,000, 3,000, 3,000, 4,000, 10,000 అట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. కానీ నన్ను అలా మంచంలో పడుకోబెట్టడం దేవునికి ఇష్టం లేదు. ఈ రాత్రిపూట 3 అయినా పర్వాలేదు, పర్వతగిరిలో సాక్ష్యం చెప్పడం ఆయనకి ఇష్టం కాబట్టి బ్రతికించి నన్ను చూపించడానికి తీసుకొని వచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కరిపై ఇది స్పానల్ కార్డ్, ఎన్నుపూస, ఇది కిడ్నీ, ఇది స్పానల్ కార్డ్లో ఇది బుల్లెట్ ఇళ్ళకి వెళ్ళిపోయింది. ఇది కిడ్నీ, ఈ పార్ట్ మొత్తం కిడ్నీ. అయినా కానీ బుల్లెట్ లోపలికి వెళ్ళిపోయింది. కొద్ది పైకి లేపాడు. పక్కటెముకల మధ్యలో నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది. ఆ పక్కటెముకలో వెనక 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, ఊపిరితిత్తుల మధ్యలో నుండి బుల్లెట్ వెళ్ళిపోయింది. సంఖ, ఆ సంఖలో నుండి గుండెకు ఆపరేషన్ చేశారు నాకు. ఇందులో నుండి ఇది లివర్కు ఆపరేషన్ చేశారు. ఇది పొట్ట మొత్తం కొయ్యడం జరిగింది. ప్రైజ్ లార్డ్. ప్రేమ కలిగిన దేవుడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను.
అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవునికి మనం ఎంత ఇష్టపడి ఉంటామో, దేవుని మనం ఎంత నమ్ముకుంటామో అంతగా ఆయన మనల్ని కాపాడే దేవుడు ఆయన. 45 రోజుల తర్వాత నిమ్స్ హాస్పిటల్లో 250 కుట్లు కలిగి నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత పోలీస్ క్వార్టర్స్లోకి వచ్చినాక చాలామంది పాస్టర్స్, చాలామంది విశ్వాసులు వచ్చి నా మీద పడి ఏడ్చేటువంటి వాళ్ళు, ప్రభాకర్ ఇంత గొప్ప కార్యం, దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిండా నీకని. ప్రభాకర్ మా సంఘానికి వచ్చి వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పమంటే నాకు నడక రాకపోయేది, నాకు నడవడము రాదు, ఈ కాళ్ళు కింద పెడితే నొప్పి ఉండేది, నేను ఇట్లా నడిచేది, నేను ఇట్లా నడిచేటువంటి వాడిని నేను. అది కూడా పాయింట్ లేకుండా లుంగి కట్టుకొని నడిచేటువంటి వాడిని. అలాంటి నన్ను ఇక్కడ నుండి అక్కడ దునికి చెప్పేటంత శక్తినిచ్చిండు దేవుడు నాకు. కుర్చీలో కూర్చొని సాక్ష్యం చెప్పేది నేను, కుర్చీలో కూర్చొని మాత్రమే, నిలబడే శక్తి లేక గంటలు గంటలు నిలబడేటువంటి శక్తినిచ్చిండు దేవుడు. 6 నెలలు గడిచిందో లేదో మా అమ్మ నాన్నలు వెళ్ళి సంబంధం చూసి వచ్చారు. మా నాన్న అన్నాడు, అమ్మాయి తెల్లగా ఉంది, ప్రభాకర్ నువ్వు వెళ్ళి చూసిరా అని చెప్పాడు నన్ను. నేను వెళ్ళి ఆమెకు సాక్ష్యం చెప్పాను, ఈ గాయాలన్నీ చూపించాను. ఇప్పుడైతే ఇంకా నల్లగా ఉన్నాయి కానీ అప్పుడు ఎర్రెర్ర గాయాలు, నా గాయాలన్నీ చూపించాను. కానీ రిక్షతని మార్చిండు దేవుడు, అటు ఎస్పీని మార్చిండు దేవుడు, చేసుకోబోయే నా భార్యను మార్చిండు. 250 కుట్లలో ఒక్క కుట్టు కూడా ఆమె కనపడలేదు. ఆమె ఇష్టపడ్డది, పెళ్లి చేసుకుంది. నాకు 2 కూతుర్లను దేవుడు ఇచ్చాడు. 2 కూతుర్లకు కూడా మేము పెళ్లి చేశాము. 2 అల్లులు కూడా దేవుని పరిచర్యలో ఉన్నారు. నేను 1994వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నా. 2023 సంవత్సరం 22 సంవత్సరంలో నాకు అల్లులు నా బిడ్డలు చేసుకున్నారు. కట్నం లేకుండా పెళ్లి చేసిన నేను వాళ్ళకి. అద్భుతకరుడైన దేవుడు. ఇంత సాక్ష్యం కలిగిన నేను అనేక స్థలాలకు వెళ్ళి సాక్ష్యం చెప్తున్నప్పుడు నా కుటుంబంతో పాటు నేను వెళ్ళేది. ఒకసారి ఇదే క్రిస్మస్ 24వ తారీఖు నాడు సేమ్ పాస్టర్ గారు పిలిచినట్టే సేమ్ టైం సేమ్గానే పిలిచాడు. 7 గంటల వరకే గుంటూరుకి వెళ్ళిపోయాం. మేము వెళ్తూనే మేము వాల్ పోస్టర్లు అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాం. నా వాల్ పోస్టర్లు పడ్డాయి. పాస్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారికి ఏమనిపించిందో, పాస్టర్ అమ్మ ఆల్రెడీ భోజనం చేసి పెట్టింది, ఇంకా మాకు స్పెషల్గా తినపెట్టాలనుకున్నాడేమో, సార్ కారు తీయమని చెప్పాడు. నేను కారులో వెళ్ళిపోయాము. కారు తీశాను. పాస్టర్ గారు నా పక్కన కూర్చున్నాడు, వెనక నా భార్య, నా 2 కూతుర్లు కూర్చొని ఉన్నారు. సార్ ఈ రూట్లో వెళ్దామన్నాడు. ఆ రూట్కి వెళ్ళిపోయిన తర్వాత సార్ అన్నాడో లేదో కెనాలిలో నుండి 3 పల్టీలు కొట్టి నా కారు లోయలో పడిపోయింది. వాల్ పోస్టర్లు ఉన్నాయి. తెల్లారితే క్రిస్మస్కు 300 మందికి చీరలు పంపిణీ చేయాలి మా ద్వారా. అలాంటిది రాత్రిపూట 8:30కు పల్టీలు కొట్టి 3 పల్టీలు కొట్టి గ్యాసు పెట్రోలు, నాది 2 వ్యాగనారు, గ్యాసు పెట్రోల్ కలిగినటువంటి కారు, నేనున్నాను, నా 2 బిడ్డలున్నారు, నా భార్య ఉన్నది, పాస్టర్ గారు ఉన్నారు. పల్టీ కొట్టినా కూడా కారు పేలిపోలేదు, కాలిపోలేదు, పెట్రోల్ పేలలేదు, గ్యాస్ పేలలేదు, కెనాల్లో పడిపోయింది. అయ్యో చనిపోతారని వచ్చి వాళ్ళందరూ వచ్చి కారును స్టార్ట్ చేస్తే దేవుడిచ్చిన నాకు ఆలోచనను బట్టి మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ కెనాల్ పైకి తీసుకొచ్చిన బండిని, పలిగిపోయిన బండిని అదే క్రిస్మస్ రోజు అక్కడ పెట్టి అక్కడ సాక్ష్యం చెప్పి రాత్రి 12:30కు బయలుదేరి వచ్చి తెల్లవారి వరంగల్కి వచ్చి వరంగల్లో కారును అప్పచెప్పి షోరూంలో మేము ఆటోలో వెళ్ళిపోయినాం ఇంటికి. నా కూతుర్లకి 2 కూతుర్లకి చిన్న దెబ్బ కూడా తగలనీయలేదు, నా భార్యకు కూడా చిన్న దెబ్బ తగలనీయలేదు. వాళ్లకు కూడా సాక్ష్యాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. అద్భుతకరుడు దేవుడు, శక్తివంతుడైన దేవుడు. అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. ఒక్కసారి 2 నిమిషాలు మాత్రమే, 2 నిమిషాలు
కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ హృదయాన్ని ఒక్కసారి యేసు వైపు తిప్పండి. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు, పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, మనకంటూ రక్షణ లేనప్పుడు దేవాతి దేవుడు, సర్వోన్నతుడు, ఆయన ఏమీ లేనివాడుగా రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ క్రిస్మస్ మనం సంబరాలు గడుపుకుంటున్నాము, కానీ ఒక్కసారి ఆయన జననం చూస్తే ఎంత బాధ. ఆయన తలదాచుకోవడానికి స్థలము లేదు. నిండు చూలాలైనటువంటి మరియమ్మ యేసు ప్రభుల వారిని కనడానికి కనీసం ఒక్కరైనా స్థలం ఇవ్వలేదు. మనమైతే మన కూతురికి గర్భవతి అయితే ఒక్క నెల అయితేనే టెస్టులు చేయించుకోవడానికి డాక్టర్లను, స్పెషల్ డాక్టర్లను పిలుచుకుంటాం, వెళ్తాం. కానీ మరియమ్మ నిండు చూలాలైనటువంటి ఆమె ఎంతో ప్రయాణం చేసి అక్కడికి వచ్చింది. అంతేకాదు, భర్త అయినటువంటి యేసేపు ఆమె యొక్క నొప్పులు భరించలేక ఉన్నప్పుడు ఎంత విలవిలలాడిపోయాడో యేసేపు. ఈ మరియా యేసేపులు ఇద్దరు కలిసి యేసు ప్రభుల వారిని పరిచయం చేశారు ఈ లోకానికి. అలాంటి సాక్ష్యం కలిగినటువంటి కుటుంబం వాళ్ళది. జ్ఞానులను చూడండి, ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చి ఇంత చలిలో యేసు ప్రభు లోకరక్షకుడు పుట్టిండు, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ పుట్టాడు అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ప్రాణము లేనటువంటి నక్షత్రము సాక్ష్యం చెప్పింది. జీవము కలిగినటువంటి నేను 4 బుల్లెట్లు పడినా కూడా నేను బ్రతుకుండి సాక్ష్యం చెప్తున్నాను. పండుగ చేసుకుంటున్న పర్వతగిరిలో ఉన్నటువంటి సంగమా, స్నేహితులారా, బంధువులారా, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, యవ్వనస్తులారా, యేసు ప్రభువును మీరు ఎవరికి ప్రకటిస్తున్నారు? ప్రకటించడానికి మీ జీవితము ఎలా ఉంది? నీవు భర్తను మోసం చేయొచ్చు, భార్యను మోసం చేయొచ్చు, కానీ తల్లి గర్భములో నిన్ను సృష్టించిన సృష్టికర్తనైతే నువ్వు మోసం చేయలేవు. అయ్యగారిని మోసం చేస్తుండొచ్చు, అమ్మగారిని మోసం చేస్తుండొచ్చు, పాటలు బాగానే పాడుతుండొచ్చు, నువ్వు వాక్యం బాగానే చదువుతుండొచ్చు, కానీ నీ జీవితం ఎలా ఉంది? ఈ పండుగ నీకు ప్రయోజనకరంగా ఉందా? నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉందా? నీ వల్ల సంఘం ఏమన్నా క్షేమాభివృద్ధిలోనికి వస్తుందా? ఒక్కసారి ఆలోచించు. వస్తున్నావు, వెళ్తున్నావు, పండుగలు వెళ్ళిపోతున్నాయి, కానీ నీ జీవితంలో మార్పు ఉందా? నువ్వు చెప్పలేని సమస్యల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు. ఒకవేళ నా బాధ గురించి చెబితే పక్కులు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పకుండా ఉండొచ్చు, కానీ నీ కన్న తండ్రికి తెలుసు నీ బాధ ఏందో. నన్ను బ్రతికించిన దేవుడు, రక్తపు మడుగులో ఉన్నప్పుడు నన్ను కాపాడిన దేవుడు, అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. మార్పు లేని దేవుడు ఆయన. ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఒక మంచి నిర్ణయం తీసుకో. ఇప్పటి వరకు ఎందరో వాడబడ్డారు, నేను వాడబడ్డాను, నీవు వాడబడాలి. వాడబడతావా సహోదరి, సహోదరుడా? అయితే ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఇక నుండైనా నీ జీవితాన్ని మార్చుకో. భార్య మీద అనుమానం ఉందా? మార్చుకో జీవితాన్ని. భర్త మీద అనుమానం ఉందా? మార్చుకో నీ జీవితాన్ని. నీ తల్లికి, తండ్రికి మాట వినడం లేదా? సెల్లు పట్టుకొనే కాలయాపన చేస్తున్నావా? మార్చుకో నీ జీవితాన్ని. యేసు ప్రభు ఆయన తప్ప 100% ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. నీ ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ నటన. ఆ నటనలో నీ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ క్రిస్మస్ పండుగ దినాన నిన్ను కొనియాడుతూ, ఆరాధిస్తూ, మయంపరుస్తూ
గొప్ప చేస్తూ నాయన ఈ సంఘంలో ప్రభువా ఇప్పటి వరకు నాయన ఆరాధిస్తూ వచ్చి